ఎరక్కపోయి ఇరుక్కోవడం అంటే ఇదే మరి. ఏదో చిన్న గొడవ జరిగిన ఘటనలో తీగలాగితే డొంకంతా కదిలింది. ఆ డొంక ఉచ్చు ఇప్పుడు ఏకంగా ఓ హీరో మెడకు బిగిసింది. గొడవ కాస్త డ్రగ్స్ కేసుగా మారి ఆ హీరోని బుక్ చేసింది. ఆ హీరో ఎవరో తెలుసా? తమిళ స్టార్ యాక్టర్ శ్రీరామ్. డ్రగ్స్ కేసులో శ్రీరామ్ అరెస్టు కావడంతో కోలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అన్నాడీఎంకే పార్టీకి చెందిన మాజీ కార్యనిర్వాహకుడు ప్రసాద్ అరెస్టుతో మొదలైన ఈ డ్రగ్స్ వ్యవహారం చివరికి శ్రీరామ్ అరెస్టుకు దారితీసింది. దీంతో ఒక్కసారిగా ట్రెండింగ్లోకి వచ్చేశాడు శ్రీరామ్. అసలు ఎవరి శ్రీరామ్? సినిమా ఇండస్ట్రీలోకి ఎలా వచ్చాడు? డ్రగ్స్ కేసులో తానే ఇరుక్కున్నాడా, లేక ఇంకెవరైనా ఉన్నారా? వాచ్ ది స్టోరీ. ఏపీలోని తిరుపతికి చెందిన శ్రీరామ్ సినిమాలలో నటించాలి అంటూ చిన్నప్పటి నుంచి అనుకునేవాడు. పేరుకు తెలుగు యాక్టర్ అయినప్పటికీ తమిళ హీరోగా, నటుడిగా పేరు సంపాదించాడు శ్రీరామ్. శ్రీరామ్ తండ్రిది ఏపీలోని చిత్తూరు కాగా తల్లిది తమిళనాడు. తండ్రి ఎస్బీఐ బ్యాంకు ఉద్యోగి. చెన్నైలో పుట్టిన శ్రీరామ్ హైదరాబాద్లో పెరిగాడు. అటు చెన్నై, ఇటు హైదరాబాద్లోనూ సినిమా రంగాన్ని చూస్తూ పెరిగిన శ్రీరామ్కు తను కూడా సినిమా యాక్టర్ అవ్వాలని అనుకున్నాడు. స్కూల్లో ఏదైనా ఫంక్షన్స్ జరిగినప్పుడు సినిమా యాక్టర్స్ వస్తే వారికిచ్చే రెస్పెక్ట్ శ్రీరామ్ని బాగా ఆకర్షించింది. దీంతో ఎలాగైనా మంచి యాక్టర్ అవ్వాలని ఫిక్స్ అయ్యాడు. తెలుగులో మొదట సినిమా అవకాశాల కోసం ట్రై చేశాడు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే శ్రీరామ్ అసలు పేరు శ్రీకాంత్. తాను తెలుగు ఇండస్ట్రీలో అవకాశాల కోసం ట్రయల్స్ మొదలుపెట్టినప్పుడు హీరో శ్రీకాంత్ పేరు తన పేరు ఒకటే కావటంతో తన పేరును శ్రీరామ్గా మార్చుకున్నాడు. పేరైతే మారింది కానీ పేటు మాత్రం మారలేదు. అయితే చెన్నైలో త్వరగా సినిమా అవకాశాలు వస్తాయని తెలుసుకున్న శ్రీరామ్ తన లక్కును అక్కడ చెక్ చేసుకుందామని వెళ్ళాడు. ఇక చెన్నైకి వెళ్లిన తర్వాత చాలా సినిమా ఆఫీసులు తిరగటం స్టార్ట్ చేశాడు. మొదట శ్రీరామ్కు పెద్దగా అవకాశాలు రాలేదు. అయితే వచ్చిన చిన్న చిన్న పాత్రల్లో యాక్ట్ చేస్తూ పేరు తెచ్చుకున్నాడు. ఓ సినిమాలో శ్రీరామ్ను చూసిన డైరెక్టర్ శశి తన సినిమా రోజు కూటంలో హీరోగా అవకాశం ఇచ్చాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా భూమిక యాక్ట్ చేసింది. 2000లో ఈ సినిమా అనౌన్స్ చేశారు. ఇక హీరో అయిపోయా అనుకుంటూ శ్రీరామ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. కానీ మూవీ డైరెక్టర్, ప్రొడ్యూసర్ మధ్య గొడవల కారణంగా ఆ సినిమా షూటింగ్ 2 ఏళ్లు జరిగింది. షూటింగ్ 8 సార్లు ఆగిపోవటమే కాదు, ఇక షూటింగ్ జరగదని కూడా చెప్పేశారు డైరెక్టర్. ఇక తన కెరియర్ అయిపోతుంది అనుకున్నప్పుడు సినిమా చేస్తున్నాం, రేపే షూటింగ్, వచ్చేయ్ అని డైరెక్టర్ ఫోన్ చేయటంతో షూటింగ్కు వెళ్లేవారు శ్రీరామ్. అలా 2 ఏళ్ల తర్వాత అంటే 2002లో సినిమా రిలీజ్ అయింది. ఫస్ట్ సినిమా హీరోని అనౌన్స్ చేసినప్పుడు డైరెక్టర్ శశిని మరోసారి ఆలోచించుకోమని ఉచిత సలహా ఇచ్చారు చాలా మంది. కానీ శ్రీరామ్ మీద నమ్మకంతో సినిమా కంప్లీట్ చేసి రిలీజ్ చేస్తే సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరో అయిపోయాడు శ్రీరామ్. రోజా కూటంనే తెలుగులో రోజా పూలుగా డబ్ అయింది. తెలుగులో కూడా హిట్ అయింది. ఆ సినిమాకు ఐటీఎఫ్ఏ ఉత్తమ నూతన నటుడి అవార్డు కూడా సొంతం చేసుకున్నాడు శ్రీరామ్. ఇక అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోనవసరం రాలేదు శ్రీరామ్కి. రోజా పూలు సినిమాతో స్టార్ హీరోగా మారిన శ్రీకాంత్ తెలుగు, తమిళం, కన్నడలో మంచి మంచి సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. రోజా పూలు తర్వాత హీరోయిన్ స్నేహతో కలిసి ఏప్రిల్ మద్దతిల్లో యాక్ట్ చేశాడు శ్రీరామ్. ఈ సినిమా కూడా 2002లోనే విడుదలైంది. ఈ సినిమా కూడా మంచి హిట్ అయింది. ఇదిలా ఉండగా ఈ సినిమాలో స్నేహతో పరిచయం కాస్త ప్రేమగా మారింది. సినిమా సైతం హిట్ కావటంతో హిట్ పేర్ అని పేరొచ్చింది ఇద్దరికీ. ఈ సినిమా వెంటనే మనసెల్లాం, పార్థిబన్ కన్నావ్ మూవీస్ లో స్నేహతో వరుస పెట్టి సినిమాలు చేశారు శ్రీరామ్. అలా వారిద్దరూ సీరియస్ రిలేషన్షిప్ మెయింటైన్ చేసేవారు. ఒక స్టేజ్ వచ్చేసరికి శ్రీరామ్ స్నేహను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. ఇదే విషయాన్ని స్నేహకు చెబితే తాను కూడా ఓకే చెప్పింది. కానీ స్నేహ మాత్రం ప్లేట్ మార్చేసింది. స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకోవడం కోసం శ్రీరామును పక్కన పెట్టేసి అప్పటి స్టార్ హీరో ప్రశాంత్తో సన్నిహితంగా ఉండటం స్టార్ట్ చేసింది. దీంతో లవ్ ఫెయిల్ అయిన శ్రీరామ్ మద్యానికి బానిసయ్యాడు. ఇక అప్పటి నుంచి అమ్మాయిలతో ఇంకాస్త క్లోజ్ గా ఉండటం మొదలుపెట్టాడు. దీంతో లేడీస్ మ్యాన్ అనే పేరు వచ్చింది శ్రీరామ్కి. పబ్బు, పార్టీలు అంటూ ఎక్కువ తిరిగే శ్రీరామ్కు ఓ పార్టీలోనే పరిచయమైంది వందన కూడా. ఒకరికి ఒకరు మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చారు శ్రీరామ్. ఈ సినిమా మంచి మ్యూజికల్ హిట్ అయింది. ఆ తర్వాత 4 ఏళ్ల పాటు తమిళ మూవీస్ తో బిజీ అయిపోయారు.
మళ్లీ 2007లో వెంకటేష్ హీరోగా వచ్చిన ఆడవారి మాటలకు అర్థాలే వేరులే మూవీలో వాసుగా మెరిశారు. ఆ తర్వాత పోలీస్, దడ, నిప్పు, లై, సుప్రీం, శ్రీనివాస కళ్యాణం, సీత, రాగల 24 గంటల్లో, నమస్తే నేస్తమా, జయసేన, అసలేం జరిగింది, 10th క్లాస్ డైరీస్, రావణాసుర, పిండం, వలారీ సినిమాల్లో నటించారు. పిండం మూవీలో నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ తో అందర్నీ భయపెట్టిన శ్రీరామ్ ఆ తర్వాత వెబ్ సిరీస్ల వైపు వచ్చారు. చాలా వెబ్ సిరీస్లలో యాక్ట్ చేసిన శ్రీరామ్ చివరిగా జియో హాట్స్టార్ లో వచ్చిన హరికథ వెబ్ సిరీస్ లో కనిపించారు. తెలుగు, తమిళంలో పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను నటించారు. ఇక శ్రీరామ్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే 2008లో వందన అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు శ్రీకాంత్. వీరి పెళ్లప్పుడు కూడా పెద్ద పంచాయతీ జరిగింది. ఫస్ట్ ఇద్దరు లవ్ చేసుకున్నారు. ఇద్దరి ఇళ్లలోనూ పెళ్లికి ఒప్పుకోకపోవడంతో సీక్రెట్ గా పెళ్లి చేసేసుకున్నారు వందన, శ్రీరామ్. ఎవరికీ తెలియకుండా 3 నెలల పాటు చెన్నైలోనే ఒకే ఇంట్లో కాపురం కూడా పెట్టారు. సరిగ్గా అప్పుడే వందన ఫ్యామిలీపై ఫ్రాడ్ అండ్ చీటింగ్ కేసులున్నాయని తెలియటంతో వందనను వదిలేసి ఇంటికి వెళ్లిపోయాడు శ్రీరామ్. దీంతో న్యాయ పోరాటానికి దిగింది వందన. శ్రీరామ్ ఇంటి ముందు ధర్నాకు దిగటమే కాకుండా కోర్టులో కేసులు కూడా పెట్టింది. దాదాపు 1 ఇయర్ పాటు ఇద్దరూ కోర్టుల చుట్టూ తిరిగారు. ఫైనల్ గా వందనకు అనుకూలంగా తీర్పు రావటంతో 2008లో పెళ్లి చేసుకున్నాడు శ్రీరామ్. వీళ్లకు 2 పిల్లలున్నారు. శ్రీరామ్ ఫ్యామిలీ గురించి ఎక్కడా రివీల్ చేయరు. పార్టీస్, వెకేషన్స్ కి ఆయన ఫ్యామిలీతో సహా వెళ్లటం చాలా తక్కువ. అయితే రీసెంట్ గా వీరు గోవా వెకేషన్ కు వెళ్లిన ఫొటోస్ ఆయన భార్య వందన షేర్ చేయగా వైరల్ అయ్యాయి. వారి కూతురు అహానా అంత పెద్దదా అని నెటిజన్లు ఆశ్చర్యపోయారు. అంత పెద్ద కూతురు ఉన్న యంగ్ హీరోలా ఉన్నారంటూ కామెంట్స్ కూడా వచ్చాయి. అయితే ఇంతలోనే డ్రగ్స్ కేసులో ఇరుక్కొని ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు శ్రీరామ్. అయితే శ్రీరామ్ అరెస్ట్ అయిన తీరు చూస్తే సినిమా ట్విస్టులకు ఏమాత్రం తగ్గకుండా ట్విస్టుల మీద ట్విస్టులు ఉన్నాయి. చెన్నైలోని ఓ ఫేమస్ బార్ లో జరిగిన ఘర్షణలో అన్నాడీఎంకే నేత ప్రసాద్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రసాద్ డ్రగ్స్ యూజ్ చేస్తున్నాడన్న అలిగేషన్స్ రావడంతో కేసును మరింత లోతుగా ఇన్వెస్టిగేషన్ చేయటం స్టార్ట్ చేశారు పోలీసులు. డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరికి అమ్మారు అనే కూపీ లాగితే శ్రీరామ్ పేరు బయటకు వచ్చింది. ప్రసాద్ ఇచ్చిన లీడ్స్ తో శ్రీరామ్ గతంలో 40 సార్లకు పైగా డ్రగ్స్ కొన్నట్టు పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో తేలింది. శ్రీరామ్ డ్రగ్స్ కొన్నట్టు పక్కా ప్రూఫ్ సంపాదించిన తర్వాతే శ్రీరామ్ను అరెస్ట్ చేశారు. ఇప్పుడు శ్రీరామ్ అరెస్ట్ పొలిటికల్ టర్న్ తీసుకుంటోంది. ఎందుకంటే అన్నాడీఎంకే పార్టీ మాజీ కార్యనిర్వాహకుడు ప్రసాద్ డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడన్న పక్కా సమాచారంతో చెన్నై పోలీసులు రంగంలోకి దిగారు. ప్రసాద్తో పాటు మరో 2 అరెస్ట్ చేసి విచారించగా వారే శ్రీరామ్కు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు చెప్పారు. అలా పోలీసులు వెంటనే శ్రీరామ్ను అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా శ్రీరామ్ నుంచి కొకైన్ కూడా రికవరీ చేసుకున్నారు. శ్రీరామ్ను అరెస్ట్ చేసి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత నుంగంబాక్కం పోలీస్ స్టేషన్ కు తరలించి ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. విచారణ అనంతరం శ్రీరామును చెన్నై ఎగ్మోర్ కోర్టులో సబ్మిట్ చేయగా న్యాయస్థానం శ్రీరామ్కు జూలై 7వ తేదీ వరకు రిమాండ్ విధించింది. ప్రస్తుతం శ్రీరామ్ జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. ఈ కేసులో మరింత సమాచారం రాబట్టేందుకు సుంగంబాక్కం పోలీసులు శ్రీరామును కస్టడీలోకి తీసుకోవాలని కోర్టును అప్రోచ్ అవ్వటానికి చూస్తున్నారు. శ్రీరామ్ను విచారిస్తే డ్రగ్స్ నెట్వర్క్ తో సంబంధం ఉన్న కోలీవుడ్ కు చెందిన మరికొందరు నటీనటుల పేర్లు బయటకు వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. అయితే శ్రీరాముని కావాలని ఈ కేసులో ఇరికించారన్న వాదనలు కూడా ఉన్నాయి. అన్నాడీఎంకే పార్టీ నేతలను ఇరికించడం కోసం శ్రీరాముని డీఎంకే నేతలు బలి చేస్తున్నారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మరి మీరేమనుకుంటున్నారు? మాకు కామెంట్ చేయండి.